నాకు తెలియక ఒక మాట అడుగుతున్నాను, మీరెవరైనా నాకు సమాధానం చెప్పగలరా? జగన్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అంటూ తీసుకొచ్చాడు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఉండగా ఇప్పుడు అమరావతి రాజధానితో అవసరం ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను. గ్రామ వార్డు సచివాలయాలలో ప్రజలకు కావాల్సిన పనులన్నీ కూడా జరిగేటివి. ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు. 2000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉండేది. 2000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఉండేది. గ్రామ వార్డు సచివాలయాలలో వాలంటీర్ వ్యవస్థ, అటు సచివాలయ ఉద్యోగులు ఇద్దరూ కలిసి పనిచేస్తూ ప్రజలకు ఏం కావాల్సిన అన్నీ కూడా జరిగేటివి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గ్రామ స్థాయి వరకు తీసుకొచ్చాడు. పరిపాలన రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయికి, మండల స్థాయి నుండి గ్రామ స్థాయికి వచ్చినప్పుడు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో రాజధాని ఉండాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎన్టీఆర్ గారు గతంలో తహసీల్దారీ వ్యవస్థను రద్దు చేసి, తహసీల్దారీ వ్యవస్థ వల్ల ప్రజలకు పరిపాలన దూరంగా ఉంది, అందుకు మండల వ్యవస్థ తీసుకురావాలి అని ఆయన మండల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మండల వ్యవస్థ వరకు దేనికి వెళ్ళాలి? ప్రతి చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓను కలవాల్సిన పనే లేదు. మీ గ్రామాలలోనే మీకు సచివాలయాలు ఏర్పాటు చేస్తాను, 10 మంది ఉద్యోగులు అక్కడ ఉంటారు. మీ గ్రామంలో మీ ఆఫీసులో మీరు ఏ పని కావాలన్నా మీరు అక్కడ చేసుకోవచ్చు అని పరిపాలన గ్రామ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయి పరిపాలన రాజధానితో అవసరం ఏముంది అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజధాని కావాలి, అక్కడి నుండి అన్ని పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామ స్థాయికి పరిపాలన వచ్చి గ్రామ స్థాయిలోనే అన్ని పనులు జరిగిపోతుండగా రాష్ట్ర స్థాయి పరిపాలన ఎవరికి ఎందుకు కావాలి? రాష్ట్ర స్థాయి పరిపాలన వల్ల ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నా. నేను కానీ, మా ఊర్లో వాళ్ళు కానీ ఎవరు కూడా హైకోర్టుకు వెళ్ళింది లేదు, రాజధానికి వెళ్ళి పనులు చేసుకునింది లేదు. మేము దగ్గరలోనే, ఇంటికి దగ్గరలోనే పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం మండలానికి. ఇప్పుడు గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాల్లోనే అన్ని పనులు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ గ్రామ సచివాలయాలు కాదు, రాష్ట్ర స్థాయిలో సచివాలయం ఉండాలి అని అమరావతి రాజధానిని లక్షల కోట్లు అప్పు చేసి కడుతున్నారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి, టీడీపీ నాయకుల ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి, అమరావతిలో ప్రజల దగ్గర బలవంతంగా భూములు సేకరించారు కాబట్టి వాళ్ళ లాభం కోసం అక్కడ లక్షల కోట్లు పెట్టి రాజధానులు కట్టాలా? పరిశ్రమలు రాజధానిలోనే పెట్టాలి అని రూల్ ఉందా? అధికార వికేంద్రీకరణ జరగకూడదా? పరిశ్రమలు రాష్ట్రం మొత్తం కూడా పెడితే ఎవరైనా వద్దన్నారా? రాష్ట్రంలో తిరుపతిలో ఒక పరిశ్రమ, చిత్తూరులో ఒక పరిశ్రమ, నెల్లూరులో ఒక పరిశ్రమ, ఒంగోలులో ఒక పరిశ్రమ, కర్నూలులో ఒక పరిశ్రమ, విజయవాడలో ఒక పరిశ్రమ, రాజమండ్రి, ఏలూరులో పరిశ్రమలు, విజయనగరంలో పరిశ్రమ, శ్రీకాకుళంలో పరిశ్రమ పెడితే ఎవరైనా వద్దన్నారా? అవి రాష్ట్రంలో పరిశ్రమలు రాష్ట్రం మొత్తం పెట్టడం వల్ల నష్టమా? దానికి రాజధాని మాత్రమే కావాలా? పరిశ్రమలు కావాలనుకున్న వాళ్ళు మేము రాజధానిలో అయితేనే పరిశ్రమలు పెడతాము అని ఎవరైనా అన్నారా? రాష్ట్రంలో రాజధాని పేరు చెప్పి లక్షల కోట్లు దోచుకు తినేదానికి, లక్షల కోట్లు మీ పార్టీ నాయకులు తినేదాని కోసమే రాజధాని పేరుతో ఈరోజు అమరావతి అంటున్నారు. రాష్ట్ర స్థాయి పరిపాలన నుండి గ్రామ స్థాయి పరిపాలనకు వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో అన్ని పనులు జరిగేటప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అన్ని పనులు ప్రజలకు చేసి పెట్టేటప్పుడు అమరావతి రాజధాని ఎవరి కోసం కావాలి, ఎందుకోసం కావాలి, ఎందుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి.